ఏమకో ఏమకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిందెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా ఏమకో ఏమకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిందెను కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెరువం విప్పుడిదేమో చింతింపరు చెలులు నలున ప్రాణేశ్వరుపై నాటిన కొన చూపులు నలున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు నిలువున పెరుకగనంటిన నెత్తురు కాదు గదా ఏమకో ఏమకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిందెను జగడపు చనవుల జాగర సగినల మంచపు జాగర జగడపు చనవుల జాగర మొల్లలు తురుముల ముడిచిన బరుగున మొల్లపు సరసపు మురితెమున చల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరటి పలు జాగర జగడపు చనవుల జాగర సగినల మంచపు జాగర జగడపు చనవుల జాగర మారపు కుచముల పై పై కడు సింగారము నెరపిడి గంధవుడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాగర జగడపు చనవుల జాగర సగినల మంచపు జాగర జగడపు చనవుల జాగర పింకపు కూటమి తెనగటి చెమటల పుంకపు కూటల పరిమళము వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదమ్ముల జాగర జగడపు చనవుల జాగర సగినల మంచపు 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 జాగర జగడపు చనవుల జాగర జగడపు చనవుల జాగర జగడపు చనవుల జాగర చూడవే ఎంత బాగుందో ఈ కెంపుల హారం చూడు ఎంత బాగుందో కదూ ఏది స్వామివారి ఆరాధనకు కూడా రాకుండా ఇక్కడే ఉండిపోయారే తీరిక లేని పనులు బావా మర్చిపోయా నువ్వు ఆ పట్టు చీర లెక్క పెట్టు నేను నగలు లోపల పెట్టాను మెడలెక్కి నిన్ను చూసి కూడేవని ఆశతోడ పడుదేరి ఉస్సురందుర వెంకట్ ఎలా కోయిలా మన శోభన మహోత్సవం జరిగి సరిగ్గా సంవత్సరమైంది కదూ సంకీర్తనాచార్యులు వారు మన ఆస్థానంలో అడుగుపెట్టి అమరగానం చేసింది కూడా ఇదే రోజు ప్రభు మాదో కోరిక తీర్చరా శోభన మహోత్సవ మహాపర్వదిన
దేవేరి కోరడము మేము కాదనడమునా మీ మదిలో ఉన్నది ఈ మది. పద్మావతి వెంకటేశ్వర్ల సరాగాలపై ఆ గానగంధర్వుడు పాడే పాటలు అద్భుతం. అలాంటి పాటలే మనపై కూడా పాడించుకోవాలని ఆశగా ఉంది. అదెంత పని? తక్షణమే అన్నమాచార్ల వారిని ఇక్కడికే పిలిపిస్తాం, ఇంపుగా పాడిస్తాం. హరిహరి, కోరకూడనిది కోరుతున్నారు. నరహరిని కీర్తించు నా నాలుకతో నరులను కీర్తించడమా? అపచారం, అపచారం. నరులను కీర్తించినచో అపచారం. మేము నరోత్తములం. పాడండి స్వామి, పర్వాలేదు. మన్నించండి. మా దేవేరి ముచ్చటపడినది, మాట ఇచ్చిది. మా మాట మన్నించుట మీ విధి. పాడండి. పాడలేను. మహారాజుగా అర్థిస్తున్నాను, తిరస్కరిస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను, ధిక్కరిస్తున్నాను. అంతం పడితే అంతం చూస్తాం. నా సంగతి నీకింకా తెలియదు. పిల్లను గ్రోవితో పిడుగు శబ్దాలు మురోహించగలం, కోకిలతో కావు కావు మలిపించగలం, తడిగుడ్డలో టపటపా పేలాలు వేయించగలం. కానీ హరినామం తప్ప నా నోట మరింకేదీ పలికించలేదు. చింత పిక్కల మాటలు మాట్లాడు. నోరు మూసుకుని నోరు తెరిచి పాటలు పాడతావా లేదా? భంగారి భంగా దండనాద ప్రభు. చెరుకో చెరుకో బెల్లం పెట్టు అంటే పెడుతుందా? పెట్టదు ప్రభు. గానుగలు వేసి తిప్పి పిప్పి చేసి రసం తీసి బాణలో పోసి సండ్ర నిప్పుల మీద సలసల కాస్తి బెల్లం పుడతాది ప్రభు. ఈ బడుగు బాపడని 3 రాయల గండ సంఖ్యలతో బంధించి వీడి నోటిలో మా సంకీర్తనల బెల్లం పుట్టేదాకా చిత్ర విచిత్ర హింసల పెట్టు, పిచ్చి కొట్టుడు కొట్టు. ఏంది అని పేరు? అమ్మమ్మయ్యా, పప్పేం కాదు, పిచ్చోడిగా ఉండవే. సావు దెబ్బలు తింటా కూడా గమ్మునుండవే. ఏం చేయమన్నాడే మన రాజు? నిన్ను బండలెత్తమన్నాడా? పాట పాడమన్నాడు. నువ్వు అయి వీకినావో, నువ్వు ఈ వీకినావో అని 4 ముక్కలు పాడేస్తే పోలా? పాడితే బతికిపోతావ్యా, పాడైపోతే పాడైపోతావ్యా. ఏంటి అని అవుతా ఉండవా? నాకు మంటెక్కిపోతా ఉండదు రే. ఈ 4 పాకాలతో పోవేగండి రా. పాడబ్బా. నీ ముఖాన్ని దిక్కులేని సాగు రాసినాడు బా. దిక్కులేని సావా? నాకు దిక్కు లేదా? ఎవరున్నారయ్యా నీకు దిక్కో? ఉగ్ర నరసింహుడై పెళపెళార్భావాలతో ఉక్కు స్తంభాలనే పెళగించుకోవచ్చిన ఆ వెంకట నరసింహుడే నాకు దిక్కు. నువ్వేమన్నా భక్త ప్రహ్లాదుడువా, శ్రీకృష్ణ కుచేరుడువా, లేక సతీ సక్కుబాయివా? ఆ సావి నిన్ను కాపాడడానికి నేరుగా రావడానికి రమ్మనమే చూస్తాను. రమ్మనమయ్యా. నిద్రానల ప్రబల విద్యుల్లతా కేడి బిహార లక్ష్మీ నారసింహ, లక్ష్మీ నారసింహ. ప్రళయమారుత ఘోర భద్రికా పూత్తార దళిత నిశ్వాస డోలారచనయ కులశైల కుంభిని కుముదకిత రవి గగన చలన నిధి నిపుణ నిశ్చల నారసింహ, నరసింహ. దారుణోజ్వల ధగద్ధగిత సంష్టాన వికార స్ఫులింగ సంగ క్రీడయా వైరిదానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ, వెంకట నారసింహ, వెంకట
స్వామి నన్ను మన్నిస్తావే నన్ను మన్నిస్తావే